నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ మాధురి. భగవద్గీత. భగవద్గీత అంటే ఏంటి? భగవద్గీతలో ఏముంది? భగవద్గీత చదువుతున్న ప్రతిసారి ఒక అవేక్‌నెస్, మనలో ఏదో తెలియని ఒక ఆరాటం ఎందుకు పుట్టుకొస్తుంది? అసలు భగవద్గీతని ఆధారం చేసుకొని మన జీవితం ఎలా మనుగడ సాగించొచ్చు? భగవద్గీత ఉత్సవాల రూపంలో భగవద్గీతలో ఏముంది? భగవద్గీతని ఎలా ఆచరించాలి? భగవద్గీత పారాయణం చేస్తే మనకేమొస్తుంది? ఈ నెల 16న భగవద్గీత ఉత్సవాలనేవి మన ఎగ్జిబిషన్ గ్రౌండ్ నాంపల్లిలో జరగబోతున్నాయి. అసలు ఈ భగవద్గీత ఉత్సవాల వెనకాతల ఏం జరుగుతుంది? ఎందుకు ఇంతలా ప్రచారం చేస్తున్నారు? డీటెయిల్‌గా చెప్పడానికి మనతో పాటు ఉన్నారు మంతెన శ్రీనివాస్ గారు, సనాతన ధర్మ ప్రచార సమితి అధ్యక్షులు. నమస్తే సార్. నమస్కారం అమ్మా. గుడికి వెళ్ళటమే స్పిరిచువాలిటీ కాదు అన్నప్పుడు ఆచారాలు ఎందుకు పెట్టారు? గుడికి వెళ్ళాలి, తర్వాత అక్కడ కొబ్బరికాయ కొట్టాలి, తర్వాత మనకి ఏ మతంలో కానీ ఏ అంటే మన ఏ మతంలో ఏ ప్రపంచ దేశాలలో ఎక్కడా లేదు. ప్రతి దానికి ఒక దేవుడు, వాళ్ళకి వ్రతాలు, స్పెషల్లీ అకేషన్స్, వినాయక చవితి, దసరా, దీపావళి, వై యు సెలబ్రేట్ ఆల్. ఎందుకు ఈ పండుగలన్నీ మనం ఎందుకు జరుపుకుంటాం? ఇప్పుడు మీరు ఒక అబ్బాయిని స్కూల్లో వేసారనుకోండి, స్కూల్కి వెళ్ళి చదువుకోవడానికి టై ఎందుకు కట్టుకోని అంటారా? ఇట్ ఈస్ ద యూనిఫామ్. ఓకేనా, యూనిఫామ్ అంటారా? షూస్ వేస్తారా? వేస్తాం. స్కూల్లో పోయి కూర్చుంటాడా? సైలెన్స్లో కూర్చుంటాడా? అన్నాక కదా పాఠాలు చెప్పేది. అవును, అవునా? కర్మయోగము, భక్తి యోగము, జ్ఞాన యోగం అంటారండి. మీరు చెప్పింది అంతా కూడా ఎక్కడ వస్తుందంటే కర్మయోగంలో వస్తుంది, భక్తి యోగంలో వస్తుంది. ఒక గాడ్ అనే ఎనర్జీకి మనం లింక్ కావాలనుకున్నప్పుడు కొన్ని రూల్స్ ఇవి. ఇప్పుడు సపోజ్ మా ఫిజిక్స్లో వస్తుంది, ఇఫ్ సేమ్ ఫ్రీక్వెన్సీ వేవ్స్ కలిశాయి అనుకోండి, రీజోనెన్స్ ఫామ్ అవుతుంది, అనునాదం అంటారు. ఓకే. సో గాడ్ ఈజ్ అన్ సమ్ ఫ్రీక్వెన్సీ, వీఆర్ ఇన్ సర్టెన్ ఫ్రీక్వెన్సీ. సో టు లింకింగ్ టు దట్ ఫ్రీక్వెన్సీ I have to do certain rituals. Okay. For that we are created a place called a temple, where we are going. సో టెంపుల్ మీరు ప్రాణ ప్రతిష్ఠానం చేస్తారు. ఎప్పుడైనా మీరు టెంపుల్ ఫస్ట్ పెట్టినప్పుడు చేస్తారు. అవును. కింద శ్రీయంత్రం పెట్టేసి ఎనర్జైజ్ చేస్తారు. సో బాగా నాలెడ్జ్ వచ్చినాక ఎనర్జీ వచ్చుడు అనేది ఇట్స్ హై ఎండ్. ఒక నార్మల్ పీపుల్కి ఆ ఎనర్జీని ఎంజాయ్ చేయడానికి పెట్టిన సెంటరే ఈ ఫెస్టివల్స్, ఈ టెంపుల్స్. మన వాళ్ళు సింప్లిఫై చేసిండ్రు అన్నట్టు బాగా. ఇప్పుడు జ్ఞాన యోగం అన్నాను నేను, కర్మ, భక్తి, జ్ఞానం. జ్ఞానం కాడికి అందరు రాలేరు. కర్మ చేసుకుంటారు, దే విల్ ఎంజాయ్ ద గాడ్. భక్తి చేసుకుంటారు, దే విల్ ఎంజాయ్ గాడ్. అండ్ జ్ఞానం మళ్ళీ మన సనాతనంలో విగ్రహారాధన ఉంది, విగ్రహం లేకుండా కూడా మనం పూజించుకుంటాం. ఓకేనా? ఇందు గలడు అందు లేడని సందేహం వలదు చెక్కి సర్వోపగతుండు, ఎందెందు వెతికినా అందందే గలడు అంటాడు. విగ్రహారాధన ఇస్ వన్ పార్ట్, ఏవి తప్పు కాదు. నీ మెంటల్ స్టాండర్డ్ని బట్టి లోకో భిన్న రుచి. ఇంకొక ప్రశ్న మీరు అడగలేదు, నేను అడుగుతాను, ఇన్ని దేవుళ్ళు ఎందుకు మీకు అని. నేను అదే అడుగుతున్నా. మనకి వినాయక చవితి, దసరా, దీపావళి, ఇన్ని సెలబ్రేషన్స్, ప్రతి సెలబ్రేషన్ లో ఒక గాడ్. అయితే తత్వం ఒకటే, ద బ్యాక్ ఎండ్ ఫిలాసఫీ ఒకటే. ఆ ఫిలాసఫీని పట్టుకోవాలి మనం. నీ యొక్క టేస్ట్, నేను ఒక యువకున్నండి, నాకు ఎనర్జీ కావాలి, హనుమంతుడు అంటాను. మీరు ఒక మా లేడీ అయి ఉన్నారు, మీకు ఒక ఎనర్జీ కావాలి, అమ్మవారు అంటాం. అంటే మనం ఎంతో సింప్లిఫై చేసామో చూడండి. ఒబామా లాకెట్ పెట్టుకునేవాడు, ఆంజనేయుని లాకెట్ పెట్టుకునేవాడు. ఒబామా మీరు చాలా వీడియోస్ ఉన్నాయి, యూ గూగుల్ ఇట్. ఓకే. నాకు ధైర్యాన్ని ఇచ్చింది హనుమాన్ పెట్టుకున్నాడు. కానీ అదే ధర్మాన్ని నాశనం చేయడానికి ఇట్ ఈస్ కంపల్షన్ ఆఫ్ దట్ పీపుల్. ఓకే. ఇప్పుడు అమెరికన్ వచ్చి ఇండియాకి సపోర్ట్ డైరెక్ట్ వర్క్ చేయమంటే ఎట్లా చేస్తారు? వీ కాంట్ ఎక్స్పెక్ట్, బట్ ఇన్ సమ్ పర్టికులర్ లైన్ వీ హ్యావ్ టు కంబైన్ టుగెదర్, వీ హ్యావ్ టు కొలాబరేట్. ఇప్పుడు వాడి రాజ్యం వాడిది, వాడి పొలిటికల్ కంపల్షన్స్ వాడి, మన పొలిటికల్ కంపల్షన్స్ మనవి. బట్ కృణ్వంతో విశ్వమార్యమని మన ధర్మం చెప్తాను. కొన్ని పాయింట్స్ కాడ మనం కలవచ్చు కదా. ఉగ్రవాదం వద్దు వరల్డ్ అంతా అనే పాయింట్ కాడ అందరు కలుస్తాం కదా. అందరూ బాగుండాలి, యుద్ధం వద్దు, ఇవి చాలు. నీ ఇంట్లో నువ్వు బాగుండు, నా ఇంట్లో నేను. లెట్ నోబుల్ థాట్స్ కమ్ ఫ్రమ్ ఎవ్రీవేర్ అన్నదే మన సనాతన ధర్మం. బ్యూటీ ఏంటంటే అది పట్టుకోవాలి మనం.
లేదు వాడు మొత్తం గుడికి రావాలి క్రిస్టియన్స్ అందరూ, లేకపోతే వీళ్ళందరూ చర్చికి రావాలి, అద్దు, అలా కుదరదు కూడా. భిన్నత్వంలో ఏకత్వమే మన ధర్మం చెప్తుంది. బట్ రెస్పెక్ట్ యువర్ అంటారు, పూజించు, నీ ధర్మాన్ని పూజించు, రెస్పెక్ట్ అదర్ ధర్మం. అదే అంటున్నాను నేనేమంటున్నా, ఐనిస్టీన్, నీకు తెలిసింది సత్యం, తెలియంది అసత్యం అని వాదించకు. నీకు తెలియకపోవచ్చు, ఇవాళ తెలియకపోవచ్చు, ఇంకొక సంవత్సరం తర్వాత తెలుసుకోవచ్చు. భూమి గుండ్రంగా ఉందని ముందు అనలే, తర్వాత ఏమన్నారు, గుండ్రంగా ఉందా అంటున్నావు. రేపు యూనివర్స్లో దేవుడు లేడని నువ్వు అంటున్నావు, దేవుడు ఉన్నాడని ప్రూఫ్ చేసే రోజు వస్తుంది. నీ ఇన్స్ట్రుమెంట్ సరిపోతలేవండి. ఇంకా బేసిక్ చెప్తాను మీకు, ఫిజిక్స్ బేస్డ్ ఆన్ 7 ఫండమెంటల్ క్వాంటిటీస్. డెప్త్కి వెళ్తే సబ్జెక్ట్, ఆ ఫండమెంటల్ క్వాంటిటీస్ SI యూనిట్స్ అని వస్తుంది. అవును, SI యూనిట్స్ అని మీకు 7th 8thలో ఉంటాయి. ఇప్పుడు ఫస్ట్ 3A ఉండే, FPS సిస్టమ్, MKS సిస్టమ్ ఉండే, SI వచ్చింది. ఇప్పుడు కొత్తగా మళ్ళీ ఒక యూనివర్సల్ మీటింగ్ పెడితే 100 పెట్టాల్సి వస్తుంది. అందులో SI సిస్టంలో GB లేదు, అవును, గిగాబైట్ అనేది లేదు. కాబట్టి రేపు నా స్పిరిచువాలిటీ అర్థం కావాలంటే నువ్వు 200 టర్మ్స్ పెట్టుకోవాలి. ఓకే, ఊహకు అందుతలేదు, కొన్ని మెజరబుల్ చేయలేము. సో మెజరబుల్ చేయాలని లేదని అనడానికి లేదన్న. అది ఇప్పుడు క్వాంటమ్ ఫిజిక్స్ కూడా వస్తుంది కదా సార్. ఇట్ ఈస్ అలైన్ విత్ యువర్ బ్రెయిన్ అండ్ ఫిజికల్ వర్డ్, ఈ రెండిటిని కలుపుతూ క్వాంటమ్ ఫిజిక్స్ వస్తుంది. అవర్ సైంటిస్ట్స్ ఆర్ గోయింగ్ టువర్డ్స్ ద స్పిరిచువాలిటీ. ఎస్, ఓకేనా. ఎండ్ పాయింట్ ఈజ్ దట్. బికాస్ యోగులు, మనది ఋషి సంస్కృతి అంటారు, మనది యోగులు దివ్య ధ్యానంలో ఉండి దే విజువలైజ్ ద వరల్డ్. ఆ స్టేజ్లో చెప్పినది. ఒక ఆర్డినరీ పర్సన్ ఆ రీచ్ కావాలనుకుంటున్నాడు విత్ ద ఇన్స్ట్రుమెంట్. నేనేమంటున్నా అంటే, యూజ్ ద ఇన్స్ట్రుమెంట్, లేటెస్ట్ సైన్స్, యాన్సెంట్ కల్చర్, మిక్స్డ్ టుగెదర్ వీ విల్ బిల్డ్ ఏ యూనివర్స్ వేర్ ఎవ్రీ పర్సన్ హ్యాస్ టు లివ్ విత్ ఫ్రీడమ్. ఓకే, ఎచట భూమిలో విశ్వము ఆనందంగా ఉంటుందో అది నిర్మాణం చేసే టైం రావాలనేది మన సంకల్పం. సార్, ప్రతి మనిషి కూడా పరుగులెత్తేది మనీ కంటే ముఖ్యంగా సంతోషం కోసం. అయితే ఈ సంతోషం అనేది ఎందుకు పొందలేకపోతున్నాడు, గ్రహించలేకపోతున్నాడు, పొందలేకపోతున్నాడా? మీరు 2 పదాలకు అర్థం తెలవాలి. ఓకే, సంతోషము, ఆనందం. యాక్చువల్గా మనిషి ఆనందమయుడు, రియల్లీ, అంటే యాక్చువల్గా వీఆర్ రియల్లీ హ్యాపీ పీపుల్. యాక్చువల్గా మనం ఏం చేస్తున్నాం అంటే సంతోషాన్ని డిఫైన్ చేస్తాను. ఓకే, ఆ డిఫైన్ మన నాలెడ్జ్తో డిఫైన్ చేస్తున్నాం. నాకు అది ఉంటే సంతోషం, అంటే వీఆర్ డిఫైనింగ్. ఓకే, ఆ డెఫినేషన్ రాంగ్ అవుతుంది. ఓకే, మన లిమిటేషన్స్ ఏంటివి, మన పాసిబిలిటీస్ ఏంటి. ఫారెన్ ఆథర్ బుక్స్, మీరు పర్సనాలిటీ డెవలప్మెంట్ బుక్స్ అవుతాయి, థింక్ అండ్ గ్రో రిచ్, సక్సెస్ త్రో పాజిటివ్ మెంటల్ యాటిట్యూడ్, ఇవన్నీ చెప్పారు. కానీ 7 హ్యాబిట్స్ ఆఫ్ సక్సెస్ఫుల్ పీపుల్ స్టీఫెన్ ఆర్ కోవే రాశాడు. రాసిన అతను ఇది కాదు అని 8th హ్యాబిట్ రాశాడు. ఓకే, ఆ 7 హ్యాబిట్స్ రాసినాక దాన్ని బేస్గా తీసుకొని ఎండమూరు వీరేంద్రనాథ్ గారు విజయానికి 5 మెట్లు రాశాడు. 5 మెట్లు రాసినాక అది ఫాలో అయిన వాళ్ళందరూ ఆనందంగా ఉండలేరని విజయానికి 7 మెట్లు, 6వ మెట్లు రాశాడు. ఆయన 8th హ్యాబిట్ రాస్తే ఆ 8th హ్యాబిట్, ఈయన 6వ మెట్టు భగవద్గీత. ఓకే, బికాస్ మనం అనుకుంటే కావచ్చు అనడం సత్యమే, భగవద్గీత కూడా ఉంటుంది. కానీ ఇఫ్ యు ఆర్ ఎక్స్పెక్టింగ్ సర్టెన్ ఎనర్జీ లెవెల్స్, యువర్ ఫ్రీక్వెన్సీ షుడ్ బి మ్యాచ్ టు దట్. ఇప్పుడు నేను ఇక్కడ కూర్చొని రేపటి వరకు నేను ప్రధానమంత్రి అయితే నాకు చాలా సంతోషం అని అనుకుంటే ఎంతవరకు రైట్? ఎక్కడ ఛాయ్ అమ్మాయి నరేంద్ర మోడీ గారు ఎంత సాక్రిఫై చేసి ఎన్ని రోజులు అయితే ఇక్కడికి వచ్చాడు అనేది అది ఉండాలి కదా. వాస్తవ ఆధారంగా బతికినప్పుడు సంతోషం అనేది అందుతుంది. దానికి ఒకటే శ్లోకం, కర్మణ్యే వాధికారస్య మా ఫలేషు కదాశన. యూ డూ యువర్ బెస్ట్, రెస్ట్ ఈస్ ప్రసాద గివెన్ బై గాడ్. డోంట్ ఎక్స్పెక్ట్ దట్ క్యాల్కులేషన్ ఈస్ డన్ బై గాడ్. ఇప్పుడు ఒక్కొక్కసారి మన లైఫ్లో ఏమైందండి అంటే, మనం 100 రూపాయలు ఎక్స్పెక్ట్ చేస్తే 50 రాని రోజులు ఉంటాయి, 100 ఎక్స్పెక్ట్ చేస్తే 200 వచ్చిన రోజులు ఉంటాయి. ఎవ్రీ లైఫ్లో ఉంటుంది. 200 ఇచ్చినోడు వాడే, 50 ఇచ్చినోడు వాడే. వాడిని ఎలా మెజర్ చేస్తావు నువ్వు? మనం ఎంత ఘోరంగా తయారైనాం అంటే, 35 రూపాయల కొబ్బరికాయ కొట్టేసి మా కొడుకు 10th క్లాస్ పాస్ కావాలంటాం, 600 మార్కులు 600 రావాలి. వెంకటేశ్వర స్వామికి లెక్కలు తెలవయా? చెప్పండి.
ఇస్తే మంచి దేవుడు, ఇవ్వకపోతే ఆ, కాదు. నీకు ఏమి కావాలో ఇస్తాడు, ఉమ్, నీవు అడిగింది ఇవ్వడు. ఓకే నీకేం కావాలో ఆయనకు తెలుసు, ఎందుకంటే ఓకే. ఇప్పుడు అది కాదు సార్, మీరు ఈ క్వశ్చన్ అడిగారు కాబట్టి, అంటే ఇది రైజ్ అయింది కాబట్టి, కోరిక దేవుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు కోరిక ఇది రైజ్ అయింది కాబట్టి, చాలా మంది దేవుడి దగ్గరికి వెళ్ళి అడిగేది ఏంటి, నాకు సంపదలు కావాలి, సుఖ సంతోషాలు కావాలి, నేను హ్యాపీగా ఉండాలి, అండ్ నేను ఏది అడిగినా నాకు వచ్చేయాలి. అసలు దేవుణ్ణి అడగాల్సింది ఏంటి? ఏం అడగదు, ఏం అడగదు. ఓకే. నాకేం కావాలో నేనైతే ఏం అడుగుతానంటే, నాకేం కావాలో నీకు తెలియదా, ఓకే నేను తప్పు చేస్తే నన్ను మందలించు, ఓకే నాకేం కావాలో నీకు తెలియదా, నువ్వు ఇచ్చిందే నాకు ప్రసాదం అంటానే, ఓకే నువ్వు హ్యాపీగా ఉండు, ఫస్ట్ నువ్వు హ్యాపీగా ఉండడానికి నేనేం చేయాలి. భగవద్గీతలో భక్తి యోగం అని వస్తుందండి. భక్తి యోగం అనగానే మీరు ఏమనుకుంటారు, అందులో ఏముంటుంది చెప్పండి? భక్తి యోగం అంటే ఏముండాలనుకుంటారు? ఇప్పుడు భక్తి యోగం అని అంటే యాజ్ ఆఫ్ నౌ అందరూ ఆలోచించేది ఏంటి అంటే, గుడ్లకి వెళ్ళాలి, పూజలు చేయాలి, భజన చేయాలి. ఓకేనా? వండర్ ఏంటంటే 22 శ్లోకాలు ఉంటాయి, ఎక్కడ కూడా ఎలా పూజలు చేయాలనేది కానీ ఏమీ లేదు. అమృతాష్టకం అని చివరి 8 శ్లోకాలు ఉంటాయి. అందులో ఏం చెప్పాడంటే, నువ్వు ఇలా బతుకుతే నువ్వు నాకు ఇష్టమైనవని, నువ్వు ఇలా ఉంటే నువ్వు నాకు మంచి భక్తుడివి అని చెప్పాడు. ఓకే. అందులో ఒక శ్లోకం చెప్తాను నేను. అద్వేష్ట సర్వభూతానాం మైత్రే కరుణ ఏవచ నిర్మమో నిరాంకార సమదుఃఖ సుఖక్షేమి అని ఒక శ్లోకం. ఈ శ్లోకంలో ఏం చెప్తాడంటే, సర్వజీవుల పట్ల ప్రేమ, అనురాగము, మమకారం, ఒకరి వల్ల ద్వేషం ఉండరు, కానీ అందరినీ దేవుని లెక్క చూడరా నాయన, నువ్వు చూస్తే చాలు, నువ్వు నాకు చాలా, నువ్వు గుడికి పోకపో, ఏం చెయ్యి, నన్ను కృష్ణ అని మొక్కకు, నీకు ఇచ్చే పాల అమ్మాయి వాడు వచ్చిన నీ ప్రేమగా, ఏమయ్యా పొద్దునే లేచావు తిన్నావా, వాడిని ప్రేమగా మందలించు, కూరగాయలు అమ్ముతున్నాడు నీకోసం, ఒక్క కొడుకులే కాదుగా నీ వాళ్ళు, అవును, అందరినీ ప్రేమించినప్పుడు. మన కల్చర్లో ఉన్నదమ్మా. నేను మా ఊళ్ళో ఉన్నప్పుడు, మా ఊళ్ళో ఒక దొరసానమ్మ అంటారు, దొరసానమ్మ ఉంటే నేను పోతే మా నాన్నని అడిగేది, పెద్ద కొడుకు ఏం చేస్తాడు, చిన్న కొడుకు ఏం చేస్తున్నాడు, తిన్నరా రారా, నేను పోతే నాకు ఇన్ని పల్లికాయలు ఇచ్చేది. స్ట్రిక్టే ఉండేటోడు, దొరసాని ఏం చేసేది, అందరిని దగ్గర తీసేది. ఎప్పుడైతే మనం అమ్మ యూనివర్స్ ఏంటంటే మనం ఇస్తే వస్తుంది. ఓకే. చర్యకు ప్రతిచర్య అంటారు కదా, యాక్షన్ ఈజ్ ఈక్వల్ న్యూటన్ థర్డ్లా ఒప్పుకుంటారు కదా, ఎవ్రీ యాక్షన్ హ్యాస్ ఎ ఆపోజిట్ రియాక్షన్. అంతే. గాడ్ వేరే కాదు, గాడ్ అనేది ఒక తత్వం. నువ్వు చెయ్యి ప్రతిఫలం అనేది కంపల్సరీ వస్తుంది. కృషితో నాస్తి దుర్భిక్షం. దట్ ఈస్ స్పిరిచువాలిటీ. సార్, తత్వం గురించి మాట్లాడుకుంటే, ఎవ్రీ మ్యాన్ అండ్ ఎవ్రీ గాడ్ హ్యాస్ ఎ తత్వం. వాట్ ఈజ్ అంటే కృష్ణతత్వం అసలు ఏం చెప్తుంది మనకి? కృష్ణతత్వంలో అర్థం చేసుకోవడానికి చాలా చాలా అబ్స్ట్రాకల్స్ ఉంటాయి సార్. కృష్ణుడు జగద్గురు, మనం ఇప్పటి వరకు మాట్లాడుకున్నాం. ఒక కృష్ణుడు రొమాంటిక్ ఫెలో. కృష్ణుడు అంటే తన సొంత వాళ్ళని కూడా హరించాల్సి వస్తే కంసుని హరణ కృష్ణుడు. సత్యభామ విషయంకి వస్తే ఆమెని లాలిస్తూనే ఆమె పొగరని అనిచాడు. ఇలా కృష్ణతత్వాన్ని మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి? అసలు వాట్ ఈస్ కృష్ణ? కృష్ణాన్ని డిఫైన్ చేయడానికి మీరు వర్డ్స్ సరిపోవు. కృష్ణ ఇస్ ఎ ధర్మ. ఎస్, ఓకే. కృష్ణ ఇస్ ఎ ధర్మ అంతే. కృష్ణ ఇస్ ఎంబర్డ్మెంట్ ఆఫ్ ధర్మ. కలియుగం రాముని కంటే కృష్ణతత్వాన్ని అర్థం చేసుకుంటే మనం, అంటే రాముడు కాదు, కృష్ణతత్వంలో మీరు అనేవి స్టేజెస్. ఇప్పుడు నేనున్నాను, పుట్టినప్పుడు నేను తల్లికి ఒక కొడుకుని, అప్పుడు నేను ఎవరి పాత్ర పోషించాలి? కొడుకు పాత్ర పోషించాలి. ఓకేనా? పెరిగాను, నేను విద్యార్థిని, స్టూడెంట్ పాత్ర పోషించాలి. సుధాముడు, సాందీపముని. ఓకేనా? కృష్ణుడు దేవుడే కదా, సాందీపముని ఆశ్రమానికి ఎందుకు పోయాడు మళ్ళా? అవును కదా. ఇవన్నీ ఏంటంటే మన స్పిరిచువాలిటీ కానీ మన అన్నీ కూడా దేవుడు కాబట్టి చేసిండు, మనం చేయలేమని అనకుండా. అంటే ఒక క్వశ్చన్, నేను ఈ క్వశ్చన్ ఎందుకు అడిగాను అంటే, శ్రీకృష్ణుడికి ఉన్నాడులే 16,000 భార్యలు. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అది తప్పు. అంటే ఈ విశ్వంలో నైష్కల్మిక బ్రహ్మచారి ఎవరైతే ఉన్నారో శ్రీకృష్ణ, అవునా కాదా? పిల్లలు ఎంతమంది కృష్ణుని? I don't know లేరు.
ప్రద్యుమ్నుడు. లేదు. ఓకే. అంటే అంటే ఆధ్యాత్మిక కోణంలో కొన్ని చూడాలి. ఓషో అంటాడండి, భారతదేశం అర్థం కావాలంటే నా గ్రామ ప్రాంతంలోకి పోవాలంట. గ్రామ ప్రాంతంలో వ్యవసాయం అనేది నా కల్చర్. ఓకే. గోవర్ధనగిరిని ఎత్తడం ఏంటి, గోవులను కాపాడడం ఏంటి, నా గ్రామ భారతానికి ఒక రిప్రజెంటేటివ్ అది. ఓకేనా. అంటే ఒక రాజు ధర్మంకి వచ్చేవాడు రాజధర్మం పాటించాడు, ధర్మాన్ని కాపాడే శిక్షించాల్సి వచ్చినప్పుడు ఆయుధం పట్టనని వాళ్ళ మధ్య చెప్పడం. చివరికి ఒకానొక దశలో మీరు ఆ చక్రాన్ని లేపుతాడు, తీపేస్తాడు. అంటే ధర్మాన్ని రక్షించడము ఇప్పుడు మనం ఏ పని చేసినా అండి కృష్ణుడి నుంచి నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు మీరు యాంకరింగ్ చేస్తే నేను ఒక లెక్చరర్గా ఉన్నాను, లేకపోతే ఇంకెవరు ఉన్నాను, నా స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావహ. నా డ్యూటీని నేను ఎంత రైట్గా చేస్తున్నాను, దానివల్ల నాకేంటి, నేను హింసించుకోవద్దు, పక్కవారిని కూడా హింసించవద్దు. ఈ యూనివర్స్ నేను ఒకటే కాదు, ఇక్కడ చరాచర జగత్తు ఉన్నది, అది ఒక రూల్. లా అండ్ ఆర్డర్ అంటామా మనం? అవును. లా అండ్ ఆర్డర్ ఎవరి డ్యూటీ వాళ్ళు చేసుకున్నాక ఏముంటుంది, అది తప్పినప్పుడే కదా. సో దానికి సింబలైజ్ కృష్ణ. ఓకే. అయితే సార్, మీరు భగవద్గీత ప్రచారకర్తగా ఇంతవరకు ఎంతవరకు రీచ్ అవ్వగలిగారు? మనము సనాతన ధర్మ ప్రచార సమితి లాస్ట్ 5 years నుంచి వర్క్ చేస్తున్నామండి. కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, వరంగల్ ఆ 4 జిల్లాలలో పనిచేసాము. మనం ఏం చేస్తున్నామంటే భగవద్గీత నేటి ఆవశ్యకత, విశ్వశాంతికి భగవద్గీత ఏం చెప్తుంది అనే దాని మీద అవేర్నెస్ క్యాంప్స్ పెడుతూ అక్కడ అన్ని రకాల వాళ్ళని పిలిచి ఇదే చర్చ చేసి ఏది అసలు రైట్ డైరెక్షన్ అనే దాని మీద చెప్పిన తర్వాత భగవద్గీతలు ఇస్తున్నాము. ఇప్పటికీ మనము ఒక 60,000 మందికి రీచ్ అయినాం. 60,000 మందికి. ఓకే. మనం 1000 మందితో చేశాము, 2,000 మందితో చేశాము. మార్చి 23కు మంతిన్లో చేశాము. 5,000 మంది ఒకేసారి వరల్డ్ బుక్ రికార్డ్ ఎక్కింది, మంతినిలో జరిగింది. 5,000 మంది సామూహిక గీతా పారాయణం చేశారు. మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు దాని చీఫ్ గెస్ట్ వచ్చారు. సో ఇప్పుడు November 16 అంటే ఎల్లుండి సండే రోజు ఎగ్జిబిషన్ గ్రౌండ్ నాంపల్లిలో 10,116 మందితో సామూహిక పారాయణం పెట్టాం. అండ్ మళ్ళా ఇంకో బ్యూటీ ఏంటంటే 120 ప్రాంతాల నుంచి వస్తున్నారు, అండ్ ఒక 40 మంది సాధువులు వస్తున్నారు. అందరు కలిసి ఒకేసారి 700 శ్లోకాలు. మొత్తం భగవద్గీత పారాయణం 3 hours. భగవద్గీత ఉపనిషత్తుల సారం అంటారు, వేదాల సారం అంటారు. సో అది మన భాగ్యనగర్ నడి ఒడ్డున విశ్వానికి అందబోతున్నది. నేను మీ టీవీ ద్వారా రిక్వెస్ట్ ఏంటంటే ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా జస్ట్ అక్కడ 10,000 మందిలో మనం కూర్చొని ఉంటే భగవద్గీత పట్టుకుంటే 10,000 అకౌంట్ మీ బ్యాంకులో పడిపోతుంది. అంటే డబ్బులు కాదు, అంటే ఆ పుణ్య ఫలితం. చెప్పండి, వచ్చే వాళ్ళంతా మా అకౌంట్ లో 10,000 పడలేదు. పుణ్య ఫలితం. అంటే సామూహిక పారాయణాలు ఎందుకు చేపిస్తున్నామంటే మన సంపద బాగుండేనమ్మా, మన దేశంలో రిచ్ కంట్రీ మనది, సోనేకా చిడియా. ఇప్పుడు ఎందుకు అయింది ఇట్లా అంటే మన ఇంట్లలో ఆరాధన తగ్గింది, మంత్రోచ్చారణ తగ్గింది. సో విత్ దిస్ అకేషన్ వాట్ వీఆర్ డూయింగ్ ఇస్ ఆ చాంటింగ్ జరిగితే రిచ్నెస్ పెరుగుతుంది, అలజడులు తగ్గుతాయి, విశ్వశాంతి పెరుగుతుంది. సార్, ఇలా సామూహికంగా ఒక 10,000 మందితోనూ, 2,000 మందితోనూ, 5,000 మందితోనూ ఇలా నెంబర్స్ పెంచుకుంటూ పోవటం వల్ల మనకి ఏమొస్తుంది? ఒక పర్సన్ అవేక్నెస్ కోసం ఇంతమంది సామూహిక ప్రచారం అవసరం అంటారా? సామూహికం చేయడంలో మనం వీఆర్ డూయింగ్ 2-3 థింగ్స్ అండి. ఒకటేమో భగవద్గీత ఏమైందంటే పెద్దవాళ్ళందరూ కలిసి ఒక 10 మందో 20 మందో ఏదో గుళ్ళో చదువుకుంటారు. ఆ ఊళ్ళో ఏమనుకుంటారంటే వీళ్ళు రోజు భగవద్గీత అని పోస్తారు, 1 గంట సేపు చదువుకుంటారు, అది మా సబ్జెక్ట్ కాదు అని మిగతా వాళ్ళు అనుకుంటారు. కానీ ఆ ఊళ్ళో ఆ 10 మంది పారాయణ చేయడం వల్ల ఆ ఊరు బాగుంటుందని వాళ్ళకి అర్థం కాదు. మేమేం చెప్పాలనుకుంటున్నాం అంటే ఒకటేమో ఈ 10 మంది చేస్తూ కొన్ని రోజులకు నీరసపడచ్చు. ఈ 10 మంది చేసే వాళ్ళు అందరూ వచ్చి మేము 10,000 మంది ఉన్నాము, భగవద్గీతకి ఇంతమంది, మీరు గెట్ చేయండి 10,000 మంది వస్తారా అని అంటున్నారు. అంటే 10,000 మంది ఉన్నారనేదే కదా. అంటే వీఆర్ గివింగ్ కాన్ఫిడెన్స్ టు ద ఫాలోవర్స్ అండ్ వీఆర్ సెండింగ్ ఏ మెసేజ్ టు ద సొసైటీ. ఇట్ ఈస్ గ్రేట్.
ఇంత ట్రెజర్ మీ దగ్గర ఉంది, అంటే ఇంత జ్ఞానం ఉన్నది, దీని వైపు రండి అని ఆకర్షించడం కోసం ఇది. ఓకే. సో అట్లా అంటే ఆ మాస్ ప్రోగ్రామ్స్ చేయడం వల్ల ఏమైందంటే, ఇప్పుడు మేము 6 నెలల నుంచి గీత 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 ప్రోగ్రామ్ అని అంటున్నాం కాబట్టి అప్పుడు ఏమవుతుంది, అసలు ఇందులో ఏముంది, క్రియేటింగ్ క్యూరియాసిటీ అండ్ క్రియేటింగ్ అట్రాక్టింగ్ టువర్డ్స్ ద గీత వీఆర్ డూయింగ్ అన్నట్టు. ఓకే. సింగిల్గా ఉన్నప్పుడు ఉండదు. మనిషి యొక్క నేచర్ ఏంటంటే తెలుసుకోవాలనుకుంటే ఈరోజు గూగుల్ చేయొచ్చు, ఏఐలో వెళ్ళినా కూడా ఏదైనా దొరుకుతుంది, వీడియోస్ దొరుకుతాయి. ముందు నేను తెలుసుకొని క్రియేషన్ చేయడం కోసం ఈ యాక్టివిటీ చేస్తున్నాను. ఓకే. అదే. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.